నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తుగున్నా. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చిన. ఏంటంటే కొండ్ర పాముల కూర చేసుకోబోతున్నాను. దీన్ని పెద్ద బొమ్మిడాయలు అని కూడా పిలుస్తుంటారు. ఈ కొండ్ర పాముల కూర నా స్టైల్లో టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఒకసారి చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా ఆ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? మరి చలో. ముందుగా చేపల కూర కోసం అయితే పొయ్యి వెలిగించుకొని ఇలా వెడల్పాటి గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టుకున్నా. గిన్నె వేడెక్కింది. కూరకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేశాను. అవి వేసుకుందాం. ఇక వెంటనే లేట్ చేయకుండా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిందండి. ఇందులోనే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగా నానబెట్టి ఉంచాను. ఆ చింతపండు రసం పోసుకుందాం. పోదా ఫ్రెండ్స్, ఇందులో ఉప్పు కారం వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, అలాగే రుచికి సరిపడా కారం. ఫ్రెండ్స్, మసాలా కోసం 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఇందులోనే 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ముందుగానే మీకు చూపించడానికి ఈ విధంగా చూపించాను నేను. చూడండి, ముందుగానే ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. ఈ మసాలాని కూడా వేసుకుందాం. ఈ మసాలా అంతా కలిసేలాగా, ఈ చింతపులుసుకి కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొండ్రపాము ముక్కలు వేసుకుందాము. పెద్ద బొమ్మిడాయి చేపలండి. వీటిని పెద్ద బొమ్మిడాయి చేపలని కూడా పిలుస్తుంటారు. ఈ ముక్కలు వేసుకుందాం. మేమైతే నీట్ గా చూడండి, పైన స్కిన్ మొత్తం తీసేసినాం అనమాట. ఇట్లా తీసేసి నీట్ గా శుభ్రం చేసుకొని వేసుకుంటున్నాను. మాస్టారు పైన ఉన్న స్కిన్ అంతా తీసేసిండు.
ఈ ముక్కలు చింత పులుసులో మునిగేలాగా సెట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఒక పచ్చి మామిడికాయని ఈ విధంగా పొడవుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి వేసుకుంటున్నాను. ఇవి మధ్యలో మధ్యలో పుల్ల పుల్లగా తగులుతుంటే మంచి టేస్టీ వస్తుంది కూరకి. ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు ఉడికించుకుందాం. మనకు ఎంతో టేస్టీ అయిన కొండ్రెపాముల కూర రెడీ అయిపోయింది. ఈ లోపు మీరు మన వీడియోకి లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బయట అయితే క్లైమేట్ అంతా మారిపోయింది. బయట వర్షం పడుతుంది. ఒకసారి చూసేయండి. జుట్టు చూడు ఫ్రెండ్స్ ఎట్లుందో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కూర ఉడికిపోయింది ఆల్మోస్ట్. చూసేద్దాం ఒకసారి. వావ్ బాగుంది కదా, లుకింగ్ నైస్, చాలా బాగుంది. చూడనికైతే మంచిగా ఉడికిపోయింది కూడా కూర. చూడండి మామిడికాయలు, మనం మధ్య మధ్యలో మామిడికాయ ముక్క కొరుకొని తింటుంటే మస్తు ఉంటది. ఇందులో కొద్దిగా ధనియాల పొడి, అలాగే లాస్ట్ అండ్ ఫైనల్లో కొత్తిమీరని ఇలా జల్లేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన కొండ్రెపాములు అదే పెద్ద బొమ్మిడాయల కూర రెడీ అయిపోయినట్టే. ఆగునా చిన్ని, ఒకసారి క్లాత్ తీసుకొని తిని ఆగు. ఈ విధంగా కలుపుకుందాం. ఇంతేనండి, సింపుల్ గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఆ టేస్ట్ మీరు జన్మలో మర్చిపోలేరు. ఇక నాకైతే ఎప్పుడప్పుడు తిందామా అనిపిస్తుంది. టేస్టింగ్ టైం మా మాస్టర్ టేస్ట్ చేస్తారు. ఒకసారి మీరు కూడా చూసేయండి, ఓకేనా? నేనైతే పొయ్యి బంద్ చేసుకుంటున్నా. పెడుతున్నా. బాగుందా చిన్ని? బాగుందా? తిను. పెద్ద బొమ్మిడాయల కూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తా. దగ్గరమ్మా. వేడి వేడి అన్నంలో వేడి వేడి కూర. వెదర్ మాత్రం చల్ల చల్లగా ఉంది, వాన వస్తుంది. ఈ చల్లటి వాతావరణంలో చేపల కూర జోరు కలుపుకొని ముందుగాల ఉత్తి పులుసుతోటి 2 ముద్దలు ఆస్వాదిద్దాం. అదిరిపోయింది, అద్భుత. సరే చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉడికిందో మంచిగా. చేప ముక్క పెట్టుకొని ఇందులో సెంటర్ ముళ్ళు ఒకటే ఉంటుంది, ముళ్ళు తక్కువ ఉంటాయి. చిన్నపిల్లలకి చాలా మంచిది. చిన్నపిల్లలకి పెట్టడం సులువు అనమాట. ముళ్ళు తక్కువ ఉంటాయి కాబట్టి మంచిగా తింటారు. మనం కూడా ధైర్యంగా పెట్టేయచ్చు. కూర మాత్రం సూపర్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. చూసారు కదా ఈ రోజు నేను చేసుకున్నటువంటి చేపల కూర.
వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, నమస్తే.